హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉందంటే గందరగోళంలో ఉంది. గతంలో కొన్ని వందల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ స్కామ్స్ జరిగినాయి. ఫ్రీలాన్స్ పేరుతో సాహితీ అవ్వచ్చు, భువన్ తేజ్ అవ్వచ్చు, ఇట్లా చాలా కంపెనీస్ రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ చేసినాయి. అప్పుడు వెల్తీగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా కొంచెం హైప్లో ఉన్న క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయల ఆ, ఇదిని వసూలు చేశారు, డబ్బుల్ని వసూలు చేశారు రియల్టర్స్. తర్వాత బోర్డులు తిప్పేసినా కూడా అది అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ పైన ఇలాంటి ఫ్రాడ్ కంప్లైంట్స్, ఏదైతే చీటింగ్ కంప్లైంట్స్, లేదంటే మాకు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందనో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ కంప్లైంట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అవడానికి కానీ, ఇలాంటి కేసెస్ పెరగడానికి కానీ ఏంటి కారణం? గతంలో ఎంత పెద్ద స్కామ్ జరిగినా కూడా వాటిని ఏదో ఒక లేయర్లో కంట్రోల్ చేసేవాళ్ళు, ఏదో ఒక లెవెల్లో కంట్రోల్ చేసేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు ఇలాంటి స్కామ్స్ కానీ, ఇలాంటి ఇష్యూస్ కానీ బయటపడుతున్నాయి? ఎందుకు డిఫాల్ట్ అవుతున్నారు రియల్టర్స్ అంటే, తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అంటే గతంలో ఉన్న రిలేషన్స్, ఒక బీఆర్ఎస్ పార్టీకి అండ్ ఆఫీసర్స్కి రియల్టర్స్కి ఉండే రిలేషన్స్ ఏవైతే ఉండేవో అవి మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. మళ్ళీ కొత్త వ్యవస్థ, కొత్త యంత్రాంగం, కొత్త మంత్రాంగం మొత్తం కొత్తగా మొదలు పెట్టాలి. సో మళ్ళీ గ్రాఫ్ జీరో నుంచి స్టార్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మినిస్టర్లు, అక్కడ ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్లు అక్కడి నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్ అది అడ్జస్ట్మెంట్లు చేసుకునే సమయానికి అక్కడ ఏపీలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఇమీడియట్గా అక్కడ ఇదివరకు జగన్ హయాంలో ఉన్నప్పుడు మొత్తం అక్కడ రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది. అమరావతి అనే ఊసే లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో ఏపీలో, అక్కడ బాబు గారి మీద ఉన్న నమ్మకంతో, ఆయన విజన్ మీద ఉన్న నమ్మకంతోనో ఇక్కడ రియల్టర్స్ అందరూ, ఇన్వెస్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. రియల్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే 1 కోటి నుంచి 10 కోట్లు 20 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి, అంటే ట్రాన్సాక్షన్ చేసే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏపీకి తరలి వెళ్ళిపోయారు. తెలంగాణలో ఇన్వెస్టర్స్ తక్కువైపోయారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపించిన పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కొంచెం కుంటుపడింది. తర్వాత బల్క్గా ఫ్లాట్స్ ఆర్డర్ చేసుకొని కొన్ని 30 ఫ్లాట్స్, 50 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో బల్క్గా రియల్ ఎస్టేట్ చేసుకునే ఇన్వెస్టర్స్ కూడా పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. సో అక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో ఇక్కడ ప్రభుత్వాలు విఫలమైనవి. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడంలో కావచ్చు, కొత్త ఎస్సీజెడ్స్ తీసుకురావడంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా భూమ్ క్రియేట్ చేయడంలో, ఐటీ ఫీల్డ్లో భూమ్ క్రియేట్ చేయడం కావచ్చు, కొత్త కంపెనీస్ని ఆహ్వానించడంలో కావచ్చు, మొత్తం ఫెయిల్ అయ్యారు. గతంలో ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ రెండింటి మీద ఫోకస్ చేసేవాళ్ళు. ఒకటి ఐటీ సెక్టర్ అయితే, రెండోది రియల్ ఎస్టేట్ పైన. ఈ రెండింటి మీద ఫోకస్ చేసి రెండింటిని మ్యాచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అయినా కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్, వాటికి సంబంధించిన పర్మిషన్స్ ఇవన్నీ ఇచ్చింది కూడా ప్రభుత్వమే. సింగిల్ విండో సిస్టమ్ పెట్టి గత ప్రభుత్వం ఇచ్చింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఎక్కడికక్కడ అడ్డగోలుగా ఉంది వ్యవహారం అంతా. మా కొత్త ప్రభుత్వం వచ్చేసరికి కొత్త నాయకులు వచ్చారు, కొత్త ఆఫీసర్లు వచ్చారు. ఈ గజిబిజిలో అడ్జస్ట్మెంట్లకి మొత్తం ఎవరెవరైతే చిన్న తరహా రియల్టర్స్ ఉన్నారో గతంలోనే చితికిపోయారు. ఒక 2-3 నెలల క్రితమే వాళ్ళందరూ ఐపీ పెట్టేసిన పరిస్థితి, చాలామంది చితికిపోయారు. సో ఇదే క్రమంలో ఇప్పుడు సువర్ణ భూమికి సంబంధించి స్టోరీ ఏంట్రా అంటే, ఈయన బయట ఇన్వెస్టర్స్ని, చిన్న ఇన్వెస్టర్స్ 50 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయల ఇన్వెస్టర్స్ని తెచ్చుకున్నాడు. సో వీళ్ళందరికీ ఏంటంటే రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఇన్వెస్టర్స్ని తీసుకుని వచ్చి నీకు ఒక 36% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్తో నీకు రిటర్న్ చేస్తాను, లేదంటే ఈ భూమి నీకు షూరిటీగా ఉంటుందని చెప్పేసి ఇన్వెస్టర్ని తెచ్చుకున్న క్రమంలో ఆ ఇన్వెస్టర్స్ అందరికీ ఇప్పుడు రీపేమెంట్ చేయాల్సి వచ్చేసరికి ఆయన డిఫాల్ట్ అయిపోయారు, ఫెయిల్ అయ్యారు పేమెంట్స్ విషయంలో. సో ఇప్పుడు అందరూ బాధితులు కలిసి సిసిఎస్ని ఆశ్రయించారు. సో ఇక్కడ పరిస్థితి ఏంట్రా బాబు అంటే, అసలు రియల్ ఎస్టేటే బాగాలేదు, దాన్ని నమ్ముకుని వ్యాపారం చేస్తున్న రియల్టర్స్ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంటే, వాళ్ళపైన ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. సో వీటన్నిటికీ ఏంటిరా కారణం అంటే, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదు. ఒక పక్క హైడ్రా పేరుతో గందరగోళం చేశారు. హైడ్రా పేరుతో చేసిన గందరగోళం కన్నా హైడ్రా మంచిది. అసలు ఉద్దేశం పక్కదారి పట్టిపోయింది. హైడ్రా మంచిదే. చెరువుల్ని, గవర్నమెంట్ ప్రభుత్వాస్తుల్ని కాపాడుకోవడాలన్నదో సదుద్దేశమే. రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాలని అనుకున్నారు హైడ్రా పేరుతో తెలియదు, కానీ నిజంగానే భయభ్రాంతులకు గురి చేశారు. సో ఈ క్రమంలో హైడ్రా పేరుతో కావచ్చు, మూసీ పేరుతో కావచ్చు, అసలు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వ్యర్థం, వేస్ట్ అనే పరిస్థితుల్లోకి ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ వచ్చేసారు. సో బడా కంపెనీలు, వాసవి కంపెనీ లాంటివి, రాజ్ పుష్ప లాంటివి కావచ్చు, మై హోమ్ లాంటివి కావచ్చు, అట్లా పెద్ద ఏలియన్స్ గ్రూప్ కావచ్చు, ఇట్లాంటి పెద్ద సంస్థలన్నీ తట్టుకోగలవు. ఎందుకంటే ఓన్ సస్టైనబిలిటీ ఉంది, ఓన్ క్యాపబిలిటీ ఉంది వాళ్ళకి.
కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తట్టుకోగలరు. కానీ చిన్న తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ చితికిపోయారు. సో దాంట్లో బాధితులే ఈ సువర్ణభూమి బాధితులు అవ్వచ్చు, సువర్ణభూమి రియల్టర్స్ ఓనర్ అవ్వచ్చు. సో వీళ్ళు పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చారు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారు. మరి డబ్బు ఎట్టుపోయింది అంటే, డబ్బు ఉంది, డబ్బు భూమిపైన ఇన్వెస్ట్ చేశారు. డబ్బుకు తాలూకా సంబంధించి ఇన్వెస్టర్కి రీఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీఫండ్స్ ఇవ్వడంలో డిఫాల్ట్ అయిపోయారు. సో ఆ పేమెంట్ చేయట్లేదని చెప్పేసి ఇన్వెస్టర్స్ పోలీస్ స్టేషన్కి గడప తొక్కిన పరిస్థితి. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ పైన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేయాలి. తెలంగాణకి మెయిన్ ఇన్కమ్ సోర్స్ రెవెన్యూ వచ్చేదే రియల్ ఎస్టేట్ నుంచి. సో వీళ్ళు రాజకీయ నాయకులు ఆధారపడి ఇక్కడ తెలంగాణలో ఏదో అద్భుతం ఉంది అని అనుకున్న ప్రతి ఇది కాన్సెప్ట్ కూడా రియల్ ఎస్టేట్తో ముడిపడే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రేట్లు పెరిగిన వేళ ఇప్పుడు భూముల రేట్లు తగ్గిపోతున్నాయి. దగ్గర దగ్గర 3 నుంచి 4 లక్షల యూనిట్ల అపార్ట్మెంట్స్ ఇంకా సేల్స్ అవ్వాల్సినవి ఉన్నాయి, కడుతూనే ఉన్నారు. ఇంకా అంటే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేశారు, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా 4 లక్షల యూనిట్ల అపార్ట్మెంట్స్ పెండింగ్లో ఉండిపోయినాయి. సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో ఎక్కువ మొత్తంలో అపార్ట్మెంట్లు ఉండడం, వీళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రియల్టర్స్ కూడా రేట్లు తగ్గించి 300, 500 ఎస్ఎఫ్టీకి 1000 రూపాయల వరకు తగ్గించి అమ్ముతున్నా కూడా ఇంకా సేల్స్ తగ్గిపోయినాయి. సో ఇలాంటి క్రమంలో వీళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్టర్స్ మీద ఫోర్స్ చేయడము, లేదంటే ప్రెజర్ పెట్టడంతో రియల్ ఎస్టేట్ మొత్తం ఇంకా గందరగోళంగా అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి. సో ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేయాలి. హైడ్రా పేరుతో జరుగుతున్న గందరగోళాన్ని కొంచెం కంట్రోల్ చేసే పరిస్థితులు తీసుకురావాలి. సో ప్రాపర్గా మీడియాకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు ప్రాపర్గా అడ్రస్ చేయగలగాలి. సో వీటి విషయంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం. సో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దివాలా తీస్తున్నారంటే దీనికి ముఖ్య కారణం ప్రభుత్వాలే. సో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత వ్యాపారమే రియల్ ఎస్టేట్. సో ఆయనకి తెలిసే ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేయాలి, ఎక్కడ ఏ పాయింట్ ఏంటి అనేది. సో వీటన్నిటిపైన రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేసి రియల్టర్స్ని ఆదుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.